గత 4 రోజుల నుంచి పాపం పెట్రోల్ డీజిల్ లేదు అంటూ వైసీపీ నాయకులు ఎప్పుడో సంవత్సరాల క్రితం మూసేసినటువంటి పెట్రోల్ బంకుల చుట్టూతో తిరిగి వాటి దగ్గర ధర్నా చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఒక అడుగు ముందలకేసి మన సిదిరి అప్పలరాజు ఈ రోజు ధర్నా చేశాడండి, అక్కడ ఏదో పాటలు పాడతా. కాబట్టి సిదిరి అప్పలరాజు గమనించండి ఏంటంటే కనుక వాళ్ళు ఒక పక్కన ధర్నా చేస్తున్నారు కానీ వెనకమాల నుంచి పెట్రోల్ కొట్టించుకొని వెళ్తానే ఉండే బళ్ళు, పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటానే ఉండే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే కనుక కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆంధ్రప్రదేశ్ని కాపాడాడు, అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక ఏమయ్యేదో అని చెప్పి మాట్లాడుతున్నారు. అవునయ్య, తెగ కాపాడాడు జగన్మోహన్ రెడ్డి. కరోనాని పట్టుకోండి, దాని మీద బ్లీచింగ్ కొట్టండి, దాని నోట్లో ఒక పారాసిటమాల్ వేయండి, ఇదే నాకు కాపాడే పద్ధతి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బ్లీచింగ్ కొడితే కనుక కరోనా క్రిమ్ మీద బ్లీచింగ్ కొడితే చచ్చిపోయింది అని చెప్పడం, పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకెళ్లి కరోనా క్రిమి నోట్లో వేయాలా, అదేనా చెప్పేది? అరే ఇంటింటికి 4 మాస్కులు పంచానని చెప్పి 700 కోట్ల రూపాయలు, నాకు ఒక మాస్క్ ఇచ్చింది లేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, మా గ్రామంలో ఒక్కళ్ళకు కూడా ఒక మాస్క్ ఇచ్చింది లేదు. మరి ఏమైపోయింది 700 కోట్లు? ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళినాయా? సజ్జల రామకృష్ణారెడ్డి జేబులోకి వెళ్ళినాయా? లేదంటే ఇదేంటి, ఇందాకే చూశానండి ఒకసారి ఎక్కడో, ఎవరో ఈ రాచముల్లో ఏదో పిచ్చిముల్లో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఒకసారి వినిపిస్తా మీకు కూడా. ఇంకా దారుణం ఏంటంటే దీని అమ్మ బతుకేసరా తలకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. ఎండ 45 డిగ్రీలు ఉందంట, 10 డిగ్రీలు తగ్గించాలంట మన ఎగిరాడు ఉద్యోగస్తులకు. 45 డిగ్రీలు ఉంది ఎండ, 10 డిగ్రీలు తగ్గిస్తా అన్నాడు. కొట్టుకోవాలా మా ముఖానికి వేసి మేము. ఏం కావాలి? చెప్పు కావాలా, పేడ కావాలా, ఏం కావాలో చెబితే నేను ఇచ్చి పంపిస్తా. దేని తీసుకొని కొట్టుకుంటావు కొట్టుకో. ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ పెరిగింది అంటే కనుక కాలుష్యం, పొల్యూషన్ పెరిగిపోతుంది, దానివల్ల చెట్లు నరికేయటం పెరిగిపోతుంది, అందువల్ల ఎండ తీవ్రత పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోండి అంటే కనుక ఎండకి గొడుగులు పట్టమని కదరా స్వామి. మీరందరూ మా కర్మ కొద్దీ మీరందరూ మా దరిద్రం కొద్దీ ఎమ్మెల్యేలుగా గెలిచి వచ్చారు. అరే చెట్లు నాటండి, అలాగే పర్యావరణాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చెబితే కనుక 10 డిగ్రీలు తగ్గిస్తాను అనే మాట ఆయన అనలా. అమరావతి ప్రాంతంలో చెట్లు ఎక్కువ పెంచితే కనుక 10 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది, దాన్ని పరిశీలించండి అని మాత్రమే చెప్పాడు. ఎక్కడ దొరికిన సంతరా బాబు మాకు మీరంతా. సరే ఈ రాసమౌళి సంగతి తీసి పక్కన పెడితే ఆ పారాసిటమాల్ దీని గురించి కూడా పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి ఆ మాస్కులు ఇవ్వకుండా ఆ మాస్కులు డబ్బులు జేబులో ఎట్టేసుకున్నాడో కూడా వివరంగా చెప్పమంటే చెబుతాం. మరి జగన్మోహన్ రెడ్డి కాపాడా? ఏ విధంగా కాపాడాడు? ఓ సోది కబుర్లు చెబుతా ఉంటారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి కాపాడితే కనుక 11,000 కోట్లు కేంద్ర నిధులు, కరోనా నిధులు పక్కదారి పట్టినాయి అని చెప్పి కేంద్రం అక్షంతలు వేసిందిగా మరి జగన్మోహన్ రెడ్డికి. దాని గురించి ఎవరు ఎందుకని మాట్లాడరు? పక్కదారి పట్టించి పథకాల రూపంలో పంచారు జనానికి. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్కి ఇచ్చి పంపించాల్సిన డబ్బులు పక్కదారి పట్టించారు, ఆ పేషెంట్స్కి అందలేదు అని చెప్పి నివేదిక ఉందా మా దగ్గర అని చెప్పిన రోజు ఏం పెట్టుకున్నారు నోట్లో? అదే నా కరోనా నుంచి కాపాడింది జగన్మోహన్ రెడ్డి. అవును, జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే నిజమేనబ్బా, ప్రతి ఇంటికి వచ్చి ట్యాంకర్ పట్టుకొని వచ్చి బైకులకేమో 2 ట్యాంకర్లు పట్టుకొని వచ్చేవాడు. బైకులకేమో పెట్రోల్ పోసేవాడు, కార్లకేమో డీజిల్ పోసేవాడు. ఒక చేత్తో డీజిల్ పైపు, ఒక చేత్తోనేమో పెట్రోల్ పైపు పట్టుకొని వచ్చి బైకులకి పెట్రోల్ అమ్మో, డీజిల్ అమ్మో, వచ్చి పోతున్నానమ్మా, రెండమ్మా, అక్క చెల్లెళ్ళారా రెండమ్మా అని చెప్పి పోసేవాడు. సిగ్గుండాలి చెబితే కనుక కొంచెం కాదు కొంచెం అన్నా. పెట్రోల్ డీజిల్ కొరతలా, రండి బంకుల దగ్గరికి రండి, ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో కొట్టేస్తా. సిగ్గుచరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మా అంబటి రాంబాబు పులివెందులో వెళ్ళాడు. పులివెందులు వెళ్ళి నవ్వు వస్తుందండి, తప్పుగా అనుకోమ్మా, అక్కడ నవ్వు వస్తుంది నాకు. అక్కడ పేపర్ పట్టుకొని ఒక ప్రమాణ స్వీకారం చేశాడండి, అక్కడ ప్రమాణం చేశాడు.
ప్రమాణం అంటారో ప్రతిజ్ఞ అంటారో ప్రతిజ్ఞ అయితే చేశాడు. దాన్ని చూస్తే నవ్వు వచ్చింది, అందుకని నవ్వుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. దారుణాతి దారుణంగా పులివెందుల్లో పక్కన కూడా 2 కేసులు అయినాయి. విచారణ కోసం వెళ్ళింది. పెద్ద వీర సైనికుల్లాగా మాట్లాడుతున్నాడు. ఇందులో అతి పెద్ద నవ్వుకునే విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర, అంటే కాంగ్రెస్ నేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ప్రమాణం చేసి వచ్చిన అంబటి రాంబాబు ఏమని ప్రమాణం చేశాడు? జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా విశ్రమించడు అంటారు. అసలు ఈ ప్రమాణానికి ప్రధాన కారణం ఏంటో ఎవరికైతే తెలుసా? నేను చెప్తానండి. మొన్న ఏదో నిరాహార దీక్ష చేద్దాం, ప్రజల్లో సింపతి కొట్టేద్దాం, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేద్దాం అని చెప్పి ఉదయం 6 గంటలకు ఒక 2 డజన్ గుడ్లు, అలాగే బాదం పాలు తాగి, అలాగే జొన్న జావా రాగి జావా తాగి వెళ్ళాడు. సాయంత్రానికి ఒక లోట కూడా కాదు, పెద్ద జగ్గుడు జ్యూస్ తాగి దీక్ష విరమించాడు. జగన్మోహన్ ఇంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రశంసలు వస్తాయి అనుకుంటే బూతులు వచ్చినాయి. ఒకసారి రా, ఇంటికి రా, పని ఉంది నీతో డిస్కషన్ చేయాలి, నువ్వు ఒక్కడవే రా అంటే భయపడి వెళ్ళలేకపోయాడు. వెళ్తే గనక తలుపేస్తే మా నా బతుకేమైద్దో, గొడ్డలే గుర్తొచ్చిద్దో, లేదంటే గనక ఎంబడబడి కొడతాడేమో అని చెప్పి భయపడి ఎందుకంటే గనక చుట్టూరుతా 10 మంది, తన అనుకునే 10 మంది తప్పితే, తన ఎమ్మడి తిరిగే అనుచరగన 10 మంది తప్పితే జనాలు ఎవరు పట్టించుకున్న పాపన పోలా. పరువు తీసేవరా పార్టీది అంబటి రాంబాబు, నువ్వు ఒకసారి రా డిస్కషన్ చేద్దామంటే పారిపోయి వచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ప్రమాణం చేయడానికి వెళ్ళాడు. ఒకసారి అక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటూ అయితే మనం విశ్లేషణ అయితే చేద్దాం. ఆ మీద పులివెందుల్లోను, అదేవిధంగా వేంపల్లిలోను 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావటం జరిగింది. నా ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, దయచేసి చెబుతున్నా వ్యూవర్స్ అందరికి, ఎవరో నవ్వమాకండి. ఆ ప్రతిజ్ఞ విని ఎవరో నవ్వమాకండి. ఎందుకంటే దాంట్లో పచ్చి బూత్ ఉంది. అది ఆ పచ్చి బూత్ ఏందో నేను చెబుతా. సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి, ఇదేనండి పచ్చి బూతు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అంటే గనక నారా లోకేష్ గారు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పి అభిమానులు కొంతమంది విజయవాడలో ఫ్లెక్సీలు వేస్తుంటే కనుక వాళ్ళని వైసీపీ కార్యకర్తలు వెళ్ళి కొట్టడం ప్రజాస్వామ్య పద్ధత? జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి కారు మీద బీరు బాటిల్ వేయటం ప్రజాస్వామ్య పద్ధత? దానిని సపోర్ట్ చేస్తూ ఎవడో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదే ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంథింగ్ ఎవడో ఉన్నాడండి, సామాన్య ఓటర్ చేతిలో తన్నులు తిన్నాడు, గుర్తురాటలో ఆడి పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఏది ఈవీఎంలో పాము దూరిందనో ఏదో వెళ్తే గనక వెళ్ళి పాప అక్కడ జనాలను కాపాడదాం అనుకొని ఈవీఎంను పగల కొట్టాడు, పాము ఉందనుకొని. కాకపోతే మనాడి కల్లోకి వచ్చింది కానీ పాము ఈవీఎంలో లేకుండా పోయింది. దాన్ని పగల కొడుతుంటే గనక ఒక టీడీపీ కార్యకర్త వెళ్ళి చెంప పగల కొట్టబోయాడు. అక్కడి నుంచి పారిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా బ్రహ్మానంద రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నారు. అది ప్రజాస్వామ్య పద్ధత. ఈడెవడం నాగార్జున, ఈ పేరు గుర్తు రావట్లేదండి, నాగమ్మ నాగార్జునమ్మ తీసుకొని తీసుకొని ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, జిల్లా చూడం, కిల్లా చూడం, అట్టుకట్టున్నర పెడతాం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. అది ప్రజాస్వామ్య పద్ధత. ఆ వార్నింగ్ ఇచ్చింది కూడా నువ్వు నిరాహార దీక్ష చేసే దగ్గర నుంచే కదా. మరి ఆ రోజు వెనకమాల నీ ముందల నుంచో ఉన్నాడు కదా, లాగిపెట్టి వాడి నడ్డి మెత్తన్ని, అరే మనం ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి, పిల్ల కుంక
నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకోరా, ఇలా మాట్లాడితే గనక నన్ను గుంటూరులో ఉరికిచ్చి కొడతారు అని చెప్పి చెప్పాల్సింది ఆ రోజు. నువ్వు ప్రజాస్వామ్య పద్ధతి అంటే నాకు నవ్వు వస్తుందబ్బా. పైపెచ్చు ఇంకో విషయం ఏంటంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు పిలవటానికి కారణం అంబటి రాంబాబుని ఇంకో కారణం కూడా ఉంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామలారెడ్డి గారు అంబటి రాంబాబు గారిని మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించేదలికి ఈయన ముసిముసిగా నవ్వుకుంటాం చూసిన జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాజీ సీఎం అయితే నేను నీకు ఏమన్నా బంట్రోతునంటారా, నువ్వు రా మాట్లాడదాం అనేదానికి భయపడిపోయి ఈ రోజు డ్రామా ఆడటానికి పులివెందులు వెళ్ళాడు. పులివెందులు వెళ్ళింది పోలీస్ కేసు విచారణ ఎదుర్కోవటానికి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ ఈ డ్రామా ఆడితే కనుక కొంచెం ఏదన్నా సింపతి వచ్చిద్దామని చెప్పి ఈ డ్రామా ఆడటానికి వెళ్ళాడు. ఓకే, విందాం ఇంకేదో అంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అయిపోయిందా ప్రతిజ్ఞ? సరే, ఇవన్నీ తర్వాత ఎదుర్కొందులే కానీ ముందల 22 ఎకరాల సంగతి ఏందో తెలుసు. 2 సార్లు నోటీస్ ఇచ్చారు, వచ్చి చూపించరా బాబు అని. పులివెందులు వెళ్ళడానికి టైం ఉంది కానీ పక్కనే ఉన్న మన రాజుపాలెం దగ్గర దాకా వెళ్ళడానికి మాత్రం నీకు టైం దొరకట్లా. కొండమూడు దాకా వెళ్ళడానికి మాత్రం టైం దొరకట్లా నీకు. ఒకసారి పా, అక్కడ దాకా పా. 22 ఎకరాల సంగతి ఎందుకు కూడా తేల్చొద్దాం. ఎటు కూడా పులివెందుల దాకా వెళ్ళే అంత ఓపిక ఉంది కదా. ఇక్కడికి రా మరి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బుడ్డి మీద పెట్టి తంతాడో అని చెప్పి భయపడి, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిని పిలిపించుకుంటామంటారా, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయితే నేనేమంటారా బోగ్గా అని చెప్పి ఆయన అక్కడ తిడతాడు అని చెప్పి భయపడి ఈరోజు వాళ్ళ తండ్రి గారి సమాధి మీద స్వీకారం ప్రమాణం చేసి వస్తున్నావు. నువ్వు ఏం చెబుతాంలే కథలో. ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏడిసినావు లేదు. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ సోదంతా వద్దులేండి. గట్టిగా 4 రోజులు నడిచాడు, ఏడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా నడిచానని చెప్పుకుంటా ఉంటాడు. ఒక పూట నడితే రెండో పూట కాళ్ళు పంగ అటో కాలు ఇటో కాలు వేసుకుని నడుస్తాడు. 12 గంటలు నిరాహార దీక్ష చేసి 36 గంటలు ఇంట్లో పూనుకొని నిద్రపోయాడు. ఇడు పెద్ద పోటుగాడు. మరి ఏదైనా చెప్పేటప్పుడు అంబటి రాంబాబు గారు జనాలు నమ్మేటట్టు ఉండాలి, వెనకమలబడి కొట్టేటట్టు కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే కనుక నిరసనలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. ఎమ్మెల్యేల కార్ల మీద బీరు బాటిల్ వేయటం ఉండదు, కార్యకర్తల మీద దాడులు ఉండవు, ఇవన్నీ ఉండవు. మరి ఇవన్నీ లేకపోతే కనుక ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే కనుక రప్ప అసలు తగ్గేదేలే అని చెప్పి ఎట్టా అంటున్నావు కదా. మరి ఎట్ట చెబుతున్నా అది ఒక్కొక్కళ్ళగా చూపిస్తా సినిమా అంటున్నావు కదా. మరి దాని లెక్క ఏంటి? అది ప్రజాస్వామ్య పద్ధత. రప్ప అంటే తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, అది ప్రజాస్వామ్య పద్ధత. మీరు ప్రజాస్వామ్యం అంటే కనుక పెద్ద బూతులా వినపడుతున్న జనాలకు అది. సిగ్గు శరం లేని మాటలు మాట్లాడద్దు. ఆ రాచమల్లు ఒకడు ఉంటాడు, వాడు ఒక పోరంబోకు అనకూడదు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక చిన్న సలహా అండి నాకు దగ్గర. మీరు మళ్ళీ అధికారంలో రాగలంటే 2029 ఎలాగో రాలేరులేండి, 2034లో అయినా సరే అధికారంలోకి రావాలంటే కనుక మొదలు వీళ్ళందరినీ పక్కన పెట్టి పద్ధతిగా మాట్లాడే వాళ్ళని మీ పక్కన పెట్టుకుంటే కానీ మీరు గెలిచే అవకాశం లేదు. అది తెలుసుకోండి ముందల. మేము రప్ప అంటాం, మేము పొడి చేస్తాం, మేము చంపేస్తాం అంటే కనుక రారు ఎవరు అధికారంలోకి. ఎందుకంటే ప్రజలు ఆలోచించేది ఏంటంటే కనుక పీస్ఫుల్ లైఫ్ అనేది ఒకటి ఆలోచిస్తారు. మేము వస్తే చంపుతాం, కొడతాం, రాష్ట్రంలో అల్లకల్లోలం చేస్తాం అంటే ఎవడో పట్టించుకోడు మిమ్మల్ని. దారిని పోయే కుక్క కూడా మీకు ఓటేయదు. దారిని పోయే కుక్క కూడా ఓటేయదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎదవలను పక్కన పెట్టుకొని మాత్రం తిరగమాకండి. ఇది ఒక్కటే నేను మీకు ఇచ్చే సలహా.